హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది. వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పక్కనున్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టడం వల్ల నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్. పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుందన్నమాట. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూస్తే అప్పటి నుంచే ఈ రీడింగ్ అనేది మీకు వర్తిస్తుంది. అంటే ఈ వీడియో మీకు ఎప్పుడు కనిపిస్తుంది అప్పటి నుంచి ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. అలాగే మీరు ఎవరి గురించి అయితే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించిన ఎనర్జీ. ఈరోజు టాపిక్ ఏమిటంటే అసలు మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, అసలు ఈ వ్యక్తి ఏం చేస్తున్నారు, మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు, అసలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, తన ప్రజెంట్ ఎనర్జీస్ మీ మీద మీ విషయంలో ఎలా ఉన్నాయి అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు అనమాట. మీ పర్సన్ నేమ్ని 3 times మనసులో తలుచుకోండి. దానివల్ల ఈ ఎనర్జీ అనేది మీకు బాగా కనెక్ట్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి. మీకు ఎంతవరకు కనెక్ట్ అయితే అంతవరకు తీసుకోండి. మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ని మాత్రమే తీసుకోండి. స్టార్టింగ్ ఎనర్జీ ఏస్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ, న్యూ బిగినింగ్, రీయూనియన్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. స్టార్టింగ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, Two of Wands, waiting energy, strength, King of Swords, Five of Pentacles, the Hermit, Six of Swords energy, Ten of Cups, Page of Wands, Four of Swords, ఓకే. Seven of Wands energy, Nine of Pentacles, the Star, bottom of the deck, the Tower energy. ఇక్కడ చాలా వరకు మీ మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్సే కాదు, బ్రేకప్ సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే రీసెంట్గా కూడా కొంతమంది లైఫ్లో బ్రేకప్స్ జరగడం కానీ, లేదు అంటే రిలేషన్ అనేది బ్రేక్ అయ్యే సిచ్యువేషన్లో ఉండడం కానీ ఈ ఎనర్జీలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువగా మీరు మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఎప్పుడు వస్తారు, రీయూనియన్ ఎప్పుడు చేస్తారు అని వెయిటింగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది అనమాట. కానీ ఇక్కడ వచ్చిన ఎనర్జీని బట్టి చూస్తే అన్ఎక్స్పెక్టెడ్
న్యూ బిగినింగ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. ద టవర్ ఎనర్జీ చూస్తున్నారు కదా. అంటే ఈ వ్యక్తి ఏంటంటే చాలా వరకు అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లోకి రావడానికి ఎదురు చూస్తున్నారు. అంటే ఎటువంటి రీజన్స్తో మీ లైఫ్లో నుంచి మూవ్ అని అయిపోయినా, లేదు అంటే ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్లో ఈ వ్యక్తి స్టక్ అయిపోయినా కూడా మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. 100కి 100 అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్లో మనకి టవర్ ఎనర్జీ వచ్చింది. అలాగే ఇక్కడ స్టార్టింగ్ ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ కూడా వచ్చింది. అంటే ఇది న్యూ బిగినింగ్, అంటే ఇది న్యూ బిగినింగ్ ఎనర్జీ అనమాట. ఓకేనా. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఈ బ్రేకింగ్ ఏదైతే జరిగిందో మీ మధ్య, దాన్ని మళ్ళీ ఎప్పుడు గ్రోత్ చేయాలి, ఎప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, స్టాండ్ తీసుకోవాలి, న్యూ బిగినింగ్ చేయాలి, కొత్తగా మీతో లైఫ్ స్టార్ట్ చేయాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు అనేది కనిపిస్తుంది. చాలా అంటే చాలా గట్టిగా ఈ వ్యక్తి అంటే బలంగా కోరుకుంటున్నారు. అంటే తనే బ్రేక్ చేశారు. ఏ రీజన్స్తో మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయినా, లేదు అంటే ఈ ప్రజెంట్ మీ మధ్య కమ్యూనికేషన్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా బ్రేక్ అయినా, ఎలాంటి బ్రేకింగ్ సిచ్యువేషన్లో మీరున్నా, మీరు మీ పర్సన్ ఈ వ్యక్తి అయితే మళ్ళీ మీతో కొత్తగా కమ్యూనికేషన్ స్టార్ట్ చేయడం కానీ, మళ్ళీ మీతో లైఫ్ అనేది స్టార్ట్ చేయడం కానీ ఈ వ్యక్తి కోరుకుంటున్నారన్నమాట. చాలా ఎమోషనల్గా ఉన్నారు ఈ వ్యక్తి మీ విషయంలో. ఇక్కడ చూస్తున్నారా, క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు. చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు ఈ ప్రజెంట్ ఎనర్జీస్లోని. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. 2 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ. వ్యాండ్స్ మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. కప్స్ ఎనర్జీ కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అనమాట. ఇక్కడ మీ పర్సన్ అయితే మీ విషయంలో యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. అంటే ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నారనమాట. మీ విషయంలోనే యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఈ వ్యక్తి, కానీ ఎందుకో ఆగి చూస్తున్నారు ఈ వ్యక్తి. ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో చాలా వరకు పాజిటివ్ ఎనర్జీ వచ్చిందనమాట. మీ లైఫ్లోకి ఈ వ్యక్తి అయితే రావడానికి రెడీగా ఉన్నారు అనేది కనిపిస్తుంది. బట్ వెయిటింగ్ ఎనర్జీ. ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో కొంతమంది వ్యక్తులు ఇక్కడ కంట్రోల్ చేయడం కనిపిస్తుంది. స్ట్రెంగ్త్ ఎనర్జీ. ఇక్కడ మీరు ప్రజెంట్ ఎనర్జీస్లో స్ట్రాంగ్గా ఉన్నారు, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు మీరైతే. అంటే ఎలా ఉన్నారు అంటే పాస్ట్లో ఎలా అయితే ఎమోషనల్ అవుతూ ఉండేవారో అలా లేరు. ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఏదైనా కూడా కంట్రోల్ చేసుకోగలిగే క్యాపబిలిటీ అనేది మీలో కనిపిస్తుంది. చాలా డేర్గా ఉన్నారు, ఏదైనా కూడా ఎదిరించడానికి రెడీగా ఉన్నారు. ఏది జరిగినా పర్వాలేదు అనే విధంగా మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్ అయిపోయారో మీ పర్సన్ మీ గురించి ఆలోచించడం స్టార్ట్ చేశారు. ఇంకా ఎమోషనల్ అవ్వడం అనేది ఎక్కువై మీ పర్సన్ మీ విషయంలో ఎమోషనల్ అవుతున్నారనమాట. ఎందుకు అంటే ఇక్కడ తన బ్రేక్ చేశారు, బట్ మీరు మీ పర్సన్ విషయంలో ఏమైనా యాక్షన్ తీసుకుంటారేమో, ఇంకా మీ పర్సన్ని మీరు బ్రతిమలాడుకుంటారేమో అని ఈ వ్యక్తి ఇప్పటి వరకు కూడా చాలా వరకు స్ట్రాంగ్గా ఎదురు చూశారు మీ విషయంలో. బట్ మీరు ఎప్పుడైతే ఈ వ్యక్తి విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఇలా మీరు స్ట్రాంగ్గా ఉన్నారో ఈ వ్యక్తికి ఏమీ అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయారనమాట. ఇంకా తనే మీ రిలేషన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలి, కొత్తగా న్యూ బిగినింగ్ చేయాలి. ఎందుకంటే తనే బ్రేక్ చేశారు, మళ్ళీ తనే రిలేషన్ని గ్రోత్ చేయాలి అనే ఎనర్జీకి వచ్చారు. దానికి రీజన్ ఏంటంటే మీరు స్ట్రాంగ్గా ఉండడం వల్ల, మీ సైడ్ నుంచి యాక్షన్ మూమెంట్ ఆగిపోవడం వల్ల. ఇక్కడ చూస్తున్నారా, కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ. నిజానికి మీలో చాలా వరకు కొంతమంది మీ పర్సన్ విషయంలో మీరు యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు, వెంటనే మళ్ళీ మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటున్నారు. అంటే ఈ వ్యక్తికి మెసేజ్ చేయడం, మళ్ళీ డిలీట్ చేసేయడం, కాల్ చేయడానికి ప్రయత్నం చేయడం, మళ్ళీ బ్యాక్ వచ్చేయడం, ఇలా చేస్తున్నారు మీరు. అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ మీరు ఎంత ఎమోషనల్ అవుతున్నా కూడా బయటకు మాత్రం ఇంత స్ట్రాంగ్గా ఉన్నారనమాట. కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ రిలేషన్ని బ్రేక్ చేసినప్పుడు మళ్ళీ మీరే ఏదో ఒక రకంగా ఈ వ్యక్తిని ప్రాధేయపడతారు, అడుగుతారు అనుకున్నారు, కానీ మీరు స్ట్రాంగ్ అయిపోయారు. మీ నుంచి యాక్షన్ మూమెంట్ లేదు.
కాబట్టి మళ్ళీ ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలి, మళ్ళీ తనే రిలేషన్ని గ్రోత్ చేయాలి అనే విధంగా ఇప్పుడు ఆలోచిస్తున్నారు. వెయిటింగ్ ఎనర్జీ, ఇంకా కొంచెం ఆగి చూస్తున్నారనమాట ఈ వ్యక్తి. మళ్ళీ మీ నుంచి ఏమైనా కమ్యూనికేషన్ వస్తుందేమో, తను బ్రతిమలాడుతుందేమో ఇలా అనమాట. ఇలాంటి వెయిటింగ్ ఎనర్జీలో ఇంకా ఈ వ్యక్తి ఏంటంటే ఆగి చూస్తున్నారు. కానీ మనసులో మళ్ళీ తను రిలేషన్ని న్యూ బిగినింగ్ చేయాలనే ఆలోచనలు ఉన్నాయి. ఏదైనా మీలో మార్పుకి మీ పర్సన్లో చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. మీరు ఎంత స్ట్రాంగ్గా ఎప్పుడైతే చేంజ్ అయ్యారో ఈ వ్యక్తి మళ్ళీ మీ రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీరు చాలా గ్రేట్ పర్సన్. మీ పర్సన్ దృష్టిలో ఇప్పుడు మీరు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు, చాలా గ్రేట్ పర్సన్గా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు. మీరు ఏదైనా కూడా హ్యాండిల్ చేసుకోగలరంట, మీకు అంత స్టామినా ఉంది. అంటే మిమ్మల్ని చూసి ఎవరు కూడా మిమ్మల్ని అంచనా వేయలేరు, అలాంటి వ్యక్తి మీరు. అంటే బయటికి మీరు ఎమోషనల్గానే కనిపిస్తారు, సైలెంట్గానే కనిపిస్తారు, కానీ మీరు చాలా వరకు చాలా స్ట్రాంగ్, ఏదైనా కూడా హ్యాండిల్ చేయగలిగే వ్యక్తి మీరు. దేనికి భయపడే వ్యక్తి కాదు. ఇక్కడ కెరియర్ పరంగా కూడా మంచి సక్సెస్ని సాధించే వ్యక్తి మీరు. చాలా ఇంటెలిజెంట్, ఇండిపెండెంట్గా ఉండే వ్యక్తి మీరు. అంటే మీకు చాలా తెలివితేటలు ఉన్నాయి. అంటే మీరు ఏదైనా కూడా హ్యాండిల్ చేయగలరు, మీ తెలివితో ఏదైనా కూడా సక్సెస్ని సాధించగలరు అనే విధంగా ఈ వ్యక్తి ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని కోల్పోతానేమో అనే భయం స్టార్ట్ అయింది ఈ వ్యక్తికి. అంటే తనలో ఉన్న ఆ ధీమ అంతా పోయిందనమాట. ఈ వ్యక్తి ఏమనుకున్నారంటే మీతో రిలేషన్ అనేది స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎమోషనల్ పర్సన్ కాబట్టి మీరు చాలా వరకు ఈ వ్యక్తి విషయంలో బెండ్ అయిపోయి ఉంటారు అనుకున్నారు ఈ వ్యక్తి. కానీ ఎప్పుడైతే మీరు మీ కెరియర్లో మీరు మీ లైఫ్లో స్ట్రాంగ్గా ఉన్నారో ఈ వ్యక్తికి అర్థమైపోయింది, ఇంకా మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి, తప్పదు. మిమ్మల్ని పూర్తిగా కోల్పోతానేమో తన ఈగోని అడ్డు పెట్టుకుని కూర్చుంటే, కాబట్టి మిమ్మల్ని కోల్పోకూడదు, అలాంటి నిర్ణయానికి వచ్చారు ఈ వ్యక్తి. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే మీ పర్సన్కి వణుకు పుడుతుందన్నమాట, భయం వేస్తుంది వ్యక్తికి. ఎలా మిమ్మల్ని హ్యాండిల్ చేయాలి అనే టెన్షన్ మొదలైంది వ్యక్తిలో. ఇక్కడ చూస్తున్నారా, భయం స్టార్ట్ అయింది. అంటే మిమ్మల్ని కోల్పోతానేమో అనే భయం, మిమ్మల్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియని భయం. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్లో. అంటే వణికిపోతున్నారన్నమాట మీ గురించి ఆలోచించుకుంటే. మిమ్మల్ని చాలా తేలికగా చూశారు, చాలా చులకనగా చూశారు ఈ వ్యక్తి. అంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోతారులే, మళ్ళీ ఎంత దూరం పెట్టినా మళ్ళీ తన దగ్గరగా పరిగెత్తుకుని వెళ్తారు. మీకంటూ మీ పర్సన్ తప్ప వేరే లైఫ్ లేదు, వేరే గోల్ లేదు. మీ పర్సనే మీ సంతోషం, మీ ప్రపంచం. ఇలా మీరు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని పట్టుకుని మిమ్మల్ని చాలా చులకనగా చూశారు ఈ వ్యక్తి. అంటే మీరు చాలా లవ్తో, చాలా ఎఫెక్షన్తో, చాలా ఎమోషనల్గా చెప్పిన మాటలు ఈ వ్యక్తి ఏంటంటే అడ్డు పెట్టుకుని, అంటే మీరు ఏమైపోరు, ఎక్కడికి వెళ్ళరు అనే ఒక ధీమాలోకి వెళ్ళిపోయారనమాట. ఒక అడ్వాంటేజ్గా తీసుకున్నారు ఈ వ్యక్తి మిమ్మల్ని, మీ ప్రేమని కూడా. కానీ ఇప్పుడు భయం స్టార్ట్ అయింది, మిమ్మల్ని దూరం చేసుకుంటారేమో తన మూర్ఖత్వంతో, తన మూర్ఖత్వపు ఆలోచనలతో అనే టెన్షన్ ఈ వ్యక్తిలో స్టార్ట్ అయ్యిందనమాట. చాలా నిరాశ, చాలా లోన్లీ ఫీలింగ్. మళ్ళీ ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్లో రీసెంట్గా మీ పర్సన్ మిమ్మల్ని కొంచెం దూరం పెట్టడం కానీ, అన్ఎక్స్పెక్టెడ్గా మీ మధ్య కొన్ని ఊహించని సిచ్యువేషన్స్ రావడం కానీ ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. ఇక్కడ పాస్ట్లో అయినా ప్రజెంట్ అయినా కూడా ఈ వ్యక్తికి ఇప్పుడు ఆ లోన్లీ ఫీలింగ్ అనేది స్టార్ట్ అయ్యిందనమాట. మీరు దూరం అయిపోతే తను ఎలా ఉండాలి, ఎలా బ్రతకగలుగుతారు అనే ఒక భయం స్టార్ట్ అయ్యింది. లైఫ్లో నిరాశ ఏంటి అనేది అర్థమైంది వ్యక్తికి. ఈ వ్యక్తికి వర్క్ చేయాలనిపించట్లేదు,
కెరియర్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. ఇక్కడ స్టడీ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. మీ మీద ధ్యాస, మీ పర్సన్కి మీ గురించే ఆలోచనలు. మీరు దూరం అయిపోతే మీ పర్సన్ని వదిలి ఉండలేరు, ఎలా బ్రతకగలుగుతారు అనుకున్నారు ఈ వ్యక్తి. కానీ మీరు సక్సెస్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ చాలా స్ట్రాంగ్గా మీరేంటి అనేది ఈ వ్యక్తికి చూపిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తులు ఎంత మీ మీద ఆ నిరాశ, ఆ లోన్లీ ఫీలింగ్ అనేది, రిగ్రెట్ ఫీలింగ్ అనేది కనిపిస్తుంది. చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. అంటే ఇంకా నా లైఫ్లో ఏమీ వద్దు, నాకు వర్క్ వద్దు, నా కెరియర్ వద్దు, నా పర్సనే నాకు కావాలి అనే విధంగా మీ మీదే ఆ ధ్యాస అంతా ఉంది ఈ వ్యక్తికి ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో. ఇక్కడ చూస్తున్నారా, ఈ వ్యక్తి దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. తన ఆలోచనలు దేని మీద కూడా ఫోకస్ చేయలేకపోతున్నాయి అన్నమాట. మీ ఆలోచనలే. ఈ వ్యక్తి కెరియర్ గురించి ఆలోచించాలి అంటే మీరే గుర్తొస్తున్నారు. ఏమీ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. చాలా లోన్లీగా ఏదో కోల్పోయారు తన లైఫ్లో, ఏదో వెలతి, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ ప్రజెంట్. ప్రశాంతత లేదు ఈ వ్యక్తికి. 6 ఆఫ్ సోర్స్ ఎనర్జీ, మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట. అలాగే ఇక్కడ పెంటికల్స్, వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుంది అనమాట. ఇక్కడ మీ పర్సన్కి ప్రజెంట్ ఎనర్జీస్లో ప్రశాంతత లేదు, మిమ్మల్ని కోల్పోతానేమో అనే భయం స్టార్ట్ అయ్యింది. తన ఆలోచనలు మీ చుట్టూ తిరుగుతున్నాయి, మీ మీదే తన ధ్యాస అంతా అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ప్రజెంట్ మీ పర్సన్ గురించి ఆలోచించట్లేదు, ఈ వ్యక్తి గురించి కొంచెం కూడా మీరు ఎఫర్ట్స్ పెట్టట్లేదు. అదే మీ పర్సన్కి ఎలా అనిపిస్తుందంటే, తను ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి ఎలా ఉన్నారో అలానే మీ దగ్గరికి పరిగెత్తుకుని రావాలి అన్నంతగా అనిపిస్తుంది ఈ వ్యక్తికి. ఇక్కడ చూస్తున్నారు కదా, జర్నీ చేయడానికి రెడీగా మొత్తం బ్యాగ్స్ అన్నీ కూడా ఫుల్ చేసుకుని జర్నీ చేయడానికి ఈ వ్యక్తి ఎలా అయితే ఎదురు చూస్తున్నారో మీ పర్సన్ కూడా ప్రజెంట్ ఎనర్జీస్లో అలానే ఉన్నారు. మీ దగ్గరికి అంతలా తన లైఫ్లో ఉన్నవన్నీ వదిలిపెట్టి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు అలా వస్తేనే తన లైఫ్లో ప్రశాంతత దొరుకుతుంది, లేదు అంటే ప్రశాంతత లేదు వ్యక్తికి. ఇప్పుడు ఈ వ్యక్తికి గుర్తొస్తుంది, మీ ఫ్యామిలీ గుర్తొస్తుంది, లేదు అంటే మీతో లైఫ్ ఏదైతే ఊహించుకున్నారో అది గుర్తొస్తుంది వ్యక్తికి. ఇప్పటి వరకు గుర్తుకు రాలేదు, ఎందుకంటే ధీమా, మీరు ఎక్కడికి వెళ్ళిపోతారులే అనే ఒక ధీమా ఉంది వ్యక్తికి. కాబట్టి మిమ్మల్ని అంత సీరియస్గా తీసుకోలేదు, సర్లే అన్నట్టుగా వదిలిపెట్టారు వ్యక్తి, ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టలేదు. కానీ ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్ అయిపోయారో, మీ నుంచి ఎఫర్ట్స్ ఆగిపోయాయో, ఈ వ్యక్తికి ఆ టెన్షన్ అనేది మొదలయ్యి తనంతట తనే కదిలి రావడానికి రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఆలోచించుకుంటున్నారు ఈ వ్యక్తి 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ. మీతో అంటే ఒక మంచి ఫ్యామిలీని ఊహించుకుంటున్నారు, లేదు అంటే ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయితే మీతో ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఎంత హ్యాపీగా ఉండేవారు, మీ కిడ్స్తో ఎంత హ్యాపీగా మీరు టైం స్పెండ్ చేయడం కానీ, ఏదైనా ఒక బీచ్కి వెళ్ళి అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేయడం కానీ, మీకు నచ్చిన ప్లేసెస్కి మీ కిడ్స్తో వెళ్ళి హ్యాపీగా అక్కడ టైం అనేది స్పెండ్ చేయడం కానీ ఏదైతే చేసేవారో అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు ఈ వ్యక్తి. అలాగే ఇక్కడ అన్మ్యారీడ్ పర్సన్స్ కూడా, లేదు అంటే ఇక్కడ ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా మీ పర్సన్ మీతో గడిపిన ఆ క్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు చేసుకుంటున్నారనమాట. మళ్ళీ మీ పర్సన్ లైఫ్లో అలాంటి సంతోషం, హ్యాపీనెస్ మూమెంట్స్ అనేవి దొరకవు అనే ఒక భయం స్టార్ట్ అయ్యింది మీతో. కాబట్టి ఇంత తొందరపడుతున్నారు ఈ వ్యక్తి మీ దగ్గరికి రావడానికి. మీ లైఫ్లో ఏం జరుగుతుంది, మీరు ఏం చేస్తున్నారు, మీ లైఫ్లో మీరు ఎవరి గురించి అయినా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, ఈ వ్యక్తిని మర్చిపోయారా, మీరు వేరే వాళ్ళకి ఆ ప్రయారిటీ ఇస్తున్నారా, ఇలాంటి ఆతృత కూడా పెరిగిందనమాట ఈ వ్యక్తిలో. ఏం జరుగుతుంది మీ లైఫ్లో అని తెలుసుకోవాలి అనిపిస్తుంది వ్యక్తికి.
ఎప్పుడు మీ లైఫ్లోకి రావాలి అని ఎదురు చూస్తున్నారు. మీకు ప్రపోజల్ చేయాలి, మళ్ళీ మీతో లైఫ్ స్టార్ట్ చేయాలి అనే విధంగా ఈ వ్యక్తి ఎదురు చూస్తున్నారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వ్యక్తి నిజానికి చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలి అనుకున్నారు, చాలా రిలాక్స్ అవ్వచ్చు అనుకుంటున్నారు, నైట్ చాలా ప్రశాంతంగా నిద్రపోవచ్చు అనుకుంటున్నారు. కానీ మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఈ వ్యక్తిని డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాయి. అంటే ఎందుకు మీరు ఇంతలా స్ట్రాంగ్ అయిపోయారు? అసలు ఈ వ్యక్తి ఆలోచించలేదు కదా మీరు ఎంత స్ట్రాంగ్గా చేంజ్ అవుతారు అనేది. ఈ వ్యక్తి కలలో కూడా ఊహించలేదు. కానీ మీలో ఆ మార్పు ఎందుకు వచ్చింది? అసలు మీరు ఇంత స్ట్రాంగ్గా ఎలా చేంజ్ అయ్యారు? అసలు ఏం జరిగింది మీ లైఫ్లో? మీరు మీ పర్సన్ గురించి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం తగ్గించారా? ఇలాంటి అనేక రకాల ఆలోచనలు ఈ వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మీరు మీ పర్సన్ గురించి ఆలోచించడం తగ్గించారు, మీరు వేరే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నారు అంటే ఈ వ్యక్తి మళ్ళీ యాక్సెప్ట్ చేయలేరు. ఈ వ్యక్తి మిమ్మల్ని పట్టించుకోకపోయినా, ఈ వ్యక్తి మీ గురించి ఆలోచించకపోయినా, ఎఫర్ట్స్ పెట్టకపోయినా మీరు ఈ వ్యక్తి గురించి అంటే మీ పర్సన్ గురించి ఆలోచిస్తూనే ఉండాలి. ఈ వ్యక్తి మిమ్మల్ని పట్టించుకోకపోయినా మీరు ఎఫర్ట్స్ పెడుతూనే ఉండాలి. అలా పెడితేనే ఈ వ్యక్తికి హ్యాపీ. అంటే మీరు ఎక్కడికి వెళ్ళరు, తన గురించి ఎదురు చూస్తున్నారు అనే ధీమా వస్తుంది. కానీ మీరు ఇప్పుడు అలా లేరు. అదే ఈ వ్యక్తికి భయం స్టార్ట్ అయ్యింది, స్ట్రెంగ్త్ ఎనర్జీ. నిద్ర పట్టట్లేదు వ్యక్తికి, మనశ్శాంతి అనేది ఉండట్లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు కెరియర్లో మంచిగా సక్సెస్ అయ్యి లైఫ్లో సక్సెస్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నా ఈ వ్యక్తి యాక్సెప్ట్ చేస్తారు. కానీ మీరు మీ పర్సన్ని పట్టించుకోకుండా ఉంటే మాత్రం ఈ వ్యక్తికి కష్టంగా అనిపిస్తుంది అనమాట. అంటే తన ఉన్న ప్లేస్లోకి వేరే వాళ్ళు వచ్చారా అనే డౌట్ ఎక్కువైపోతుంది వ్యక్తికి. అదే ఈ వ్యక్తికి ప్రశాంతతను ఇవ్వట్లేదు. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే మిమ్మల్ని మీరు నమ్ముకుంటున్నారు. ఏ విషయంలో అయినా కూడా మిమ్మల్ని మీరు స్పెషల్గా ట్రీట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీ పర్సన్ కూడా మీ విషయంలో అలానే ఉన్నారు. మిమ్మల్ని చాలా స్పెషల్గా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి. ఎందుకంటే మీరు పూర్తిగా వదిలేశారు ఈ వ్యక్తిని. గుర్తు పెట్టుకున్నారా లేదా అనేది కూడా డౌట్. అలా ఉన్నారు మీరు. అసలు మీ ఆలోచనలో మీ పర్సన్ ఉన్నారా లేదా అనేది కూడా అర్థం కాకుండా బిహేవియర్ చేస్తున్నారు. అంత స్ట్రాంగ్గా ఉన్నారు. కొత్తగా కనిపిస్తున్నారు ఈ వ్యక్తికి. ఏదో తెలియని కొత్తదనం కనిపిస్తుంది మీలో. ఒక అందం కనిపిస్తుంది. అది కూడా చాలా వరకు మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నారు, గ్లో కనిపిస్తున్నారు, ఒక లక్కీ పర్సన్లా కనిపిస్తున్నారు. ఇప్పుడు వరకు కూడా మీరు కనిపించిన విధంగా కనిపిస్తున్నారు ఈ వ్యక్తికి. అంటే మీరు ఎలా ఉన్నారు అంటే ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో ఏది జరిగినా ఓకే అనే విధంగా కనిపిస్తున్నారు ఈ వ్యక్తికి మీరు. అంటే మీరు మీ పర్సన్ విషయంలో ఎమోషనల్ అవుతున్నా, మనసులో మీ పర్సన్ గురించి ఎదురు చూస్తున్నా, ఏది జరిగినప్పటికీ కూడా అది నా మంచికే అనే విధంగా నేను యాక్సెప్ట్ చేస్తాను అనే విధంగా మీరు చాలా వరకు చాలా సైలెంట్గా చాలా పీస్ఫుల్ మైండ్ సెట్తో కనిపిస్తున్నారు వ్యక్తికి. ఒక కొత్త వ్యక్తిలా కనిపిస్తున్నారు మీరు. ఇప్పటి వరకు కూడా మీలో అలాంటి చేంజెస్ని చూడలేదు ఈ వ్యక్తి. అలా చేంజ్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే 7 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ. ఇప్పటి వరకు కూడా తన్ని తను డిపెండ్ చేసుకుంటూ ఈ వ్యక్తి ఉన్నారు, కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇంకా ఈ వ్యక్తి వల్ల కాదు. అంటే ఒక్కసారిగా అన్నీ వచ్చి మీద పడిపోయినట్టుగా అనిపిస్తుంది వ్యక్తికి. ఇంకా తను డిపెండ్ చేసుకోలేకపోతున్నారు. అలాంటి ఆలోచనలు ఈ వ్యక్తిని డిస్టర్బ్ చేస్తున్నాయి. ఎందుకంటే మీరు చాలా ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ దృష్టిలో. ఇంకా మీ పర్సన్ అవసరం మీకు లేదు. ఇంకా మీరు మీ పర్సన్ని కేర్ చేయరు. వచ్చినా కూడా మీ పర్సన్ని నో అంటారు, యాక్సెప్ట్ చేయరు, రిజెక్ట్ చేస్తారు అనే డౌట్స్తో ఉన్నారు ఈ వ్యక్తి.
అలా కనిపిస్తున్నారు మీరు ప్రజెంట్ ఎనర్జీస్లో. 9 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అంటేనే పవర్ఫుల్ వ్యక్తి అన్నమాట. అంటే మంచి సక్సెస్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్న వ్యక్తి. అది ఫినాన్షియల్గా, కెరియర్ పరంగా, ఇక్కడ లైఫ్లో కూడా, రిలేషన్స్ పరంగా కూడా అలా కనిపిస్తున్నారు మీరు. అంటే ఇంకా మీ లైఫ్లో ఎలాంటి బాధలు లేవు, మీరు ఎలాంటి ఎమోషన్స్కి కూడా మీరు బెండ్ అవ్వరు అనే విధంగా కనిపిస్తున్నారు. మీ లైఫ్లో మీరు ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తున్నారు ఈ వ్యక్తికి. కాబట్టి ఈ వ్యక్తి సిచ్యువేషన్ ఇలా చేంజ్ అయ్యింది. ఇంకా తనలో ఉన్న హోప్ అనేది కోల్పోతున్నారనమాట. నమ్మకం అనేది పోతుంది వ్యక్తికి. ద స్టార్ అంటే మీరే ఏదో ఒక రకంగా స్టెప్ తీసుకుంటారు, మీరే బ్రతిమలాడుకుంటారు. ఎప్పుడు ఎలా అయితే మీ మధ్య మీరు బ్రతిమలాడుకుంటూ ఎమోషనల్గా బెండ్ అవుతూ ఉంటే ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి రావడం కానీ, లేదు అంటే మీతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేయడం కానీ ఏదైతే చేసేవారో మళ్ళీ అలానే జరుగుతుంది అనుకున్నారు. అంటే ప్రతిసారి మీ మధ్య ఎలాంటి సిచ్యువేషన్ అయితే జరుగుతుందో, ఉండేదో అలాగే ఉంటుంది అనుకున్నారు ఈ వ్యక్తి. కానీ ఇప్పుడు అలా కాదు, మీరు పూర్తిగా చేంజ్ అయిపోయారు. ఆ నమ్మకం కూడా ఈ వ్యక్తిలో లేదు, ఇప్పుడు పూర్తిగా పోయిందనమాట. కాబట్టి ఇప్పుడు మళ్ళీ తనే బ్రేక్ చేశారు, మళ్ళీ తనే గ్రోత్ చేయబోతున్నారు రిలేషన్ని. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ. మళ్ళీ తనే బ్యాలెన్స్ చేసుకోవాలి, తప్పదు ఇంకా. ఓకేనా. 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ, సెలబ్రేషన్స్, న్యూ బిగినింగ్ ఎనర్జీ. అలాంటి ఎనర్జీలో ఉన్నారు ఈ వ్యక్తి. మీతో లైఫ్ అనేది కలలుగా అంటున్నారు ఇప్పుడు తన సైడ్ ఉన్న తప్పప్పుల గురించి ఆలోచించుకుంటున్నారు. తనలో ఉన్న లోపాలని కూడా ఈ వ్యక్తి తెలుసుకుంటున్నారు. అలా తెలిసేలా మీరే చేశారు. ఇప్పుడు తన లోపాలని సరిదిద్దుకుని మీ లైఫ్లోకి రాబోతున్నారనమాట ఈ వ్యక్తి. రిలేషన్ని స్టార్ట్ చేయబోతున్నారు. లేదు అంటే ఇక్కడ ఆల్రెడీ రిలేషన్లో ఉన్న వాళ్ళకైతే మీ పర్సన్ తను మీతో ఏదైతే బిహేవియర్ చేస్తున్నారో అలాంటి రూడ్ బిహేవియర్ని, లేదు అంటే మీ విషయంలో ఆర్గ్యూ చేయడం కానీ, ప్రతి విషయంలోని మిమ్మల్ని తప్పుపడుతూ ఈ వ్యక్తి ఏదో ఒక కారణంగా మిమ్మల్ని కొంచెం బాధ పెడుతూ ఏదైతే చేస్తున్నారో అలాంటి అలవాట్లని ఈ వ్యక్తి చేంజ్ చేసుకోబోతున్నారు, మార్చుకోబోతున్నారు అనమాట. ఇప్పుడు మీ పర్సన్ మీకు ఒక కొత్త వ్యక్తిలా కనిపించిపోతున్నారు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. ఇక్కడ మీ లైఫ్లో మీ పర్సన్ నుంచి మీరు ఏదైతే కోల్పోయారో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి రాబోతున్నాయి అన్నమాట. అది కెరియరా, రిలేషనా, ఏదైనా కూడా. మీరు కొంతమంది రిలేషన్ పరంగా మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి మూవ్ అని అయిపోయారా, ఆ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఇలా ప్రతిదీ కూడా మీరు కోల్పోయిన లైఫ్ని మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి యూనివర్స్ అయితే ఇవ్వబోతున్నారు అనేది కనిపిస్తుంది. అది కూడా మీరు ఎంత స్ట్రాంగ్గా ఉండడం వల్లే, మీలో వచ్చిన ఈ మార్పు వల్లే ఇప్పుడు మీలో ఈ గ్రోత్ అనేది కనిపిస్తుంది, చేంజ్ అనేది కనిపిస్తుంది అనమాట. అంటే మీరు స్ట్రాంగ్గా ఉండడం వల్ల, మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవడం వల్లే యూనివర్స్ మళ్ళీ మీ లైఫ్లో మీరు కోల్పోయినవి మీకు దగ్గర అయ్యేలా చేస్తున్నారు, మళ్ళీ మీ లైఫ్లోకి పంపిస్తున్నారు. మీ లైఫ్లో ఉన్న డార్క్నెస్ అంతా కూడా రిమూవ్ అయిపోబోతుంది. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్కి కూడా ఎవరు ఎలాంటి వారు అనే ఒక క్లారిటీ వచ్చింది. మీరు కూడా ఎవరిని ఎంతవరకు నమ్మాలి, ఎవరి విషయంలో ఎలా ఉండాలి అనేది కూడా మీరు తెలుసుకున్నారు. అంటే మీరు ప్రతి ఒక్కరిని నమ్మడం మానేశారు. అందరి విషయంలోని మీరు ఎమోషనల్ అవ్వట్లేదు. మీరు ఏదైతే హోప్తో ఉన్నారో అలాగే ఉండండి. మీ లైఫ్లో మీరు ఊహించిన గ్రోత్ వస్తుంది. మళ్ళీ సేమ్ అదే ఎనర్జీ వచ్చింది. ఓకే, మీరు ప్రతిరోజు యూనివర్స్కి ప్రేయర్ చేస్తున్నారు, గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నారు. కాబట్టి యూనివర్స్ మీ లైఫ్లో మళ్ళీ మీకు అన్నీ తిరిగి ఇవ్వబోతున్నారు అనమాట. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి.
ఈ పాజిటివ్నెస్ అంతా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఎంతమందికి రిజనేట్ అయిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.